అమృతం విషం అంటారు పెద్దలు. ఆ విషయం స్టార్ మేకర్స్ కు అర్థం కావడం లేదు. పేరుకు భారీ సినిమా తీస్తున్నట్టే కానీ దాని రిలీజ్ విషయంలో మాత్రం ఎంతకు తేల్చుకోలేకపోతున్నారు. మొన్న మొదలైన ప్రాజెక్టులు కూడా డేట్లు ప్రకటిస్తుండడంతో వారు మాత్రం వెనకబడిపోతున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబోలో వస్తున్న మూవీ గేమ్ చేంజర్. RRR వంటి బ్లాక్ బస్టర్ తర్వాత చెర్రీ అదే టైప్ లో అగ్రదర్శకుడితో సినిమా చేస్తుండడం అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఇంతవరకు బాగానే ఉన్న సినిమా మొదలై 2 ఏళ్లు కావస్తున్న రిలీజ్ డేట్ పై క్లారిటీ లేకపోవడంతో ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. పైగా ఫస్ట్ సింగిల్ వస్తుందని ఊరించి తుస్ అనిపించడంతో మరింత గరంగా ఉన్నారు. రీసెంట్ గా మైసూర్లో షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ ప్రెజెంట్ వైజాగ్ కు షిఫ్ట్ అయినట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. గేమ్ చేంజర్ మూవీ వాస్తవానికి ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ కావాల్సింది. కానీ అటు శంకర్ కు ఇండియన్ 2ను పూర్తి చేయాల్సి ఉండడం, ఇటు చెర్రీకి పాప పుట్టడంతో షూటింగ్ కు బ్రేకులు పడ్డాయి. కానీ ఇప్పటి వరకు ఎంత మేర షూటింగ్ జరుపుకుందన్న విషయంపై అప్డేట్ లేకపోవడంతో మెగా అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఇటు దిల్ రాజు కు సైతం రిలీజ్ డేట్ పై క్లారిటీ లేదన్న టాక్ ఫిలిం నగర్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్ 80% కంప్లీట్ అయిందని తెలుస్తుంది. మిగిలిన 20% కంప్లీట్ చేసేందుకు ఇటీవల చరణ్ గేమ్ చేంజర్ షూటింగ్ లో మళ్ళీ జాయిన్ అయినట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే గేమ్ చేంజర్ లో రామ్ చరణ్ కు కాస్ట్యూమ్ డిజైనర్ గా మనీష్ మల్హోత్రాను దింపుతున్నట్లు తెలుస్తుంది. అన్ని పాటలకు మనీష్ మల్హోత్రా కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేయబోతున్నాడట. గేమ్ చేంజర్ లో స్టార్ నటీనటులు నటిస్తున్నారు. పైగా వరుస బ్రేకులు పడడంతో ఇందులో నటిస్తున్న వారంతా ఇతర సినిమాలతో బిజీగా ఉన్నారు. వారి డేట్స్ కుదిరి మిగిలిన 70 రోజుల షూట్ పూర్తి చేయాలంటే కనీసం 4-5 నెలలు సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. భారీ సినిమా అందున శంకర్ సినిమా కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ కి కూడా ఎక్కువ సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. పైగా ఇండియన్ 2 తర్వాత వెంటనే ఇండియన్ 3 కూడా ఉందని అంటున్నారు. ఒకవేళ అదే జరిగితే దాని ఎఫెక్ట్ గేమ్ చేంజర్ పై పడే అవకాశం కనిపిస్తుంది. ఈ లెక్కన 2024 వేసవిలో ఇండియన్ 2 విడుదలైన 2024 ద్వితీయార్థంలో గేమ్ చేంజర్ పూర్తయ్యే విడుదల కావడం కష్టమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. మొత్తానికి 2025లో గేమ్ చేంజర్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.